అందరికీ ప్రేజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడి మనస్సుని గురించి మనం తెలుసుకుందామండి. ఓ భక్తుడు హడ్సన్ టైలర్ అనే ఆ యొక్క వ్యక్తి దేవుడి గురించి క్షుణ్ణంగా ఆలోచించి బైబిల్ చదివి దేవుడి మనస్సు ఏంటి అని తెలుసుకున్నాడంట. అందులో ఏమనుందంటే, గొప్ప విశ్వాసం కల వారి కొరకు దేవుడు ఎదురు చూడడం లేదు కానీ ఆయన మాట వినేవారి కోసం వెతుకుతున్నాడు అని. అవునండి, బైబిల్లో మరొక చోట వ్రాయబడి ఉంది. ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తారో అలాంటి వారు దేవుడికి బహు ఇష్టులండి. ఆయన అలాంటి వారి ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. అలాంటి వారి వైపు చెవియొగ్గి వారు ఏం ప్రార్థన చేస్తారా అని విని వారి యొక్క ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. మరి నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క క్రియలని బట్టి ఆ యొక్క దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మరి నువ్వు దేవుడు కార్యాలు చేస్తాడని, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క ప్రమాదాలు, హాని, లోటుని తీరుస్తాడని నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. అది కరెక్టే. కానీ మరి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నావా? ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావా? ఆలోచించు.